ఏది అయినా ఆచి చికెన్ మసాలా. నియోజకవర్గంలో ఎవ్వరు మారినా ఇసుక దందా మాత్రం మారదట. వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు అన్నట్టు ఏ పార్టీ వచ్చినా సరే ఇసుకను పలహారం చేసేస్తున్నారట నేతలు. ఇక పైకి ఉప్పు నిప్పులా ఉండే పార్టీలు ఇసుక అక్రమ దందాలో మాత్రం వచ్చే సొమ్మును మాత్రం వాటాలు వేసుకుని మరీ పంచుకుంటున్నాయనే టాక్. గతంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నేతలు ఇసుక దందాలు చేసి కోట్లు వెనకేసుకుంటే ఇప్పుడు మళ్లీ టీడీపీ వంతు వచ్చిందంటున్నాయట రాజకీయ వర్గాలు. ఇక అధికార పార్టీ నేతల మధ్య వాటా కోటా పేరుతో రచ్చరేగుతోందట. ఎవరైనా ఈ అక్రమ దందాకు అడ్డొస్తే రౌడీ గ్యాంగ్లతో చితకబాదిస్తున్నారట నేతలు. దీంతో శాండ్ దందా అడ్డు అదుపు లేకుండా సాగుతోందంటున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? చీరాల నియోజకవర్గంలో ఉచిత ఇసుక పాలసీని అడ్డుపెట్టుకుని ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇది బహిరంగ రహస్యమే అయినా రాజకీయ నేతల జోక్యంతో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, రైల్వే, అటవీ శాఖల భూములు కావేవి ఇసుక తవ్వకానికి అనర్హం అంటూ వందల అడుగులు తవ్వి ఇసుకను తరలించుకుపోతున్నారు. ఎవరైనా అధికారి ఈ దందాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్లపై ఎదురుదాడికి తెగబడే శాండ్ మాఫియా ముఠాలు కూడా ఉన్నాయట. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇసుక దందా మాత్రం యథేచ్ఛగా సాగిపోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు వాటాలు అందుతూ ఉండడంతో వాళ్లు పట్టించుకోవట్లేదనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా ఇసుక మాఫియా వేళ్లూనుకుపోయిందని చెప్తారు. ఇక్కడ లభించే విలువైన సిలికాన్ ఇసుకను లారీలకు లారీలు తరలించి కోట్లకు పడగలెత్తిన నేతలు ఉన్నారంటారు. 2009కి ముందు అన్ని ప్రాంతాల్లో జరిగినట్టే ఇక్కడ కూడా ఇసుక అక్రమ రవాణా ఒక మోస్తరుగా జరిగేదట. అయితే 2009 తర్వాత చీరాల ఇసుక వ్యాపారాన్ని అప్పటి అధికార పార్టీ నేతలు విస్తరించారని లోకల్ టాక్. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరుడు ఆమంచి స్వాములు చీరాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారానికి తెరలేపినట్టు ఆరోపణలున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే ఆమంచి స్వాములు దాడులకు తెగబడేవారని, ఇలాంటి ఘటనలతో చాలా కేసులు నమోదైనట్టు సమాచారం. ఆమంచి బ్రదర్స్ ను టచ్ చేయాలంటే అధికారులకు కూడా ముచ్చెమటలు పోసేవని లోకల్ టాక్. ఇక 2019లో టీడీపీ నుండి కరణం బలరాం గెలిచిన తరువాత కూడా ఈ అక్రమ ఇసుక వ్యాపారం రాజకీయ నేతలకు కాసుల వర్షం కురిపించిందని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇక్కడ నుండి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎం కొండయ్య వంతొచ్చిందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే కొండయ్య అండతో కొంతమంది కింది స్థాయి నేతలు ఇసుక దందాను యథేచ్ఛగా చేస్తున్నారట. ఈ ఇసుక ఆదాయంపై ఎమ్మెల్యే కొండయ్యకు బాపట్ల టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కు మధ్య విభేదాలొచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయట. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు చీరాలలో పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయంటున్నారు. చీరాలలో ఇసుక రీచ్లు లేకపోయినప్పటికీ సొంత అవసరాలకు తీసుకువెళుతున్నామంటూ పగలు రాత్రి తేడా లేకుండా వందల సంఖ్యలో ట్రాక్టర్స్ తో ఇసుకను తోలేస్తున్నారు. సొంత ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఇసుకను స్థానికంగా వనరులుంటే తీసుకువెళ్లొచ్చని ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఇక్కడి అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకున్నారట. ఇసుక తవ్వకాలతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. చీరాల ఇసుక దందాపై వచ్చిన ఫిర్యాదులపై ఏడాది క్రితమే సీఎం స్పందించారు. వెంటనే సమస్యను పరిశీలించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై సమగ్ర నివేదిక అందజేయాలని అప్పటి జిల్లా కలెక్టర్ని ఆదేశించారు. అయినా ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదంటున్నారు స్థానికులు. ఏడాది క్రితం వేటపాలెం తహసీల్దార్ పార్వతి అక్రమ ఇసుక దందాను అడ్డుకునే యత్నం చేస్తే ఆ దుండగులు ఆమెనే అడ్డుకున్నారు. ఇక ఈ మధ్య పందళ్లపల్లి శివార్లలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆర్టీఐ కార్యకర్త నాగార్జునరెడ్డి అధికారులకు ఫిర్యాదు చేస్తే దుండగులు ఆయన మీద దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే కొండయ్య ప్రోద్బలంతోనే నాగార్జునరెడ్డిపై దాడి జరిగిందని ఆయన భార్య నాగజ్యోతి ఆరోపించారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు అన్ని పార్టీల నేతలకు ఇసుక దందాలో భాగం ఉండడం వల్లే ఇది ఆగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి చీరాలకు శాండ్ మాఫియా నుండి విముక్తి కల్పించాలని జనం కోరుతున్నారు.